డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి ఇందాక ఎవరెవరు మనకి ఫీజు రింబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు, ఎవరెవరు అవ్వరని కూడా చెప్పాను. మెయిన్గా ఈ వీడియోలో మనకి ఇన్కమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, గవర్నమెంట్ ఏ పాయింట్స్ అయితే చూస్తుంది మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. చెప్పే ముందు మీ అందరికీ మళ్ళీ ఇంకో పాయింట్ అయితే గుర్తిచేస్తాను. మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత 75% అటెండెన్స్ అయితే కన్ఫామ్గా అయితే ఉండాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇన్కమ్ ఎలిజిబిలిటీ అని, దీంట్లో ఫస్ట్ పాయింట్ చూస్తే కనుక మనకి ఇక్కడ టోటల్ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ టు బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2,50,000 అయితే ఉండాలి. సో ఇంత అమౌంట్ ఉండాలి, లేదంటే కరెక్ట్గా 2,50,000 ఇంతైనా ఉండాలి. దీనికన్నా తక్కువ ఉన్నా సరిపోతుందన్నమాట, లోపు అయితే ఉండాలన్నమాట. అండ్ సెకండ్ పాయింట్ విషయానికి వస్తే కనుక టోటల్ ల్యాండ్ హోల్డింగ్ ఆఫ్ ది ఫ్యామిలీ టు బి లెస్ దెన్ 10 acres ఆఫ్ వెట్ ఆర్ 25 acres ఆఫ్ డ్రై ఆర్ 25 acres ఆఫ్ బోత్ వెట్ అండ్ డ్రై ల్యాండ్ టుగెదర్ అని చెప్తున్నారు. తడి భూమి 10 ఎకరాల లోపు, లేదంటే ఇక్కడ చూస్తారు కదా డ్రై ల్యాండ్ లేదా 25 acres కన్నా లోపు, అది లేదంటే తడి ప్లస్ డ్రై ల్యాండ్ వచ్చేసరికి రెండు కలిపి 25 acres లోపు అయితే ఉండాలన్నమాట. ఇక్కడ థర్డ్ పాయింట్ ఏమని చెప్తున్నారంటే నో మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ షుడ్ బి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆర్ పెన్షనర్. కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి, గవర్నమెంట్ ఎంప్లాయ్ లేదంటే పెన్షన్ కాకూడదు అన్నమాట. శానిటరీ వర్కర్స్కి అయితే మినహాయింపు అయితే ఉంటుంది. అండ్ ఫోర్త్ పాయింట్ విషయానికి వస్తే కనుక నో మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ షుడ్ ఓన్ ఏ 4-wheeler అని చెప్పారు. కుటుంబంలో ఎవరికి 4 చక్రాల వాహనం అయితే ఉండకూడదు. ట్యాక్సీసు, ట్రాక్టర్సు, ఆటోసు మినహాయింపు అయితే ఉంటుందన్నమాట. అయితే ఓకే. ఫిఫ్త్ పాయింట్ విషయానికి వస్తే కనుక ఏ ఫ్యామిలీ హూ ఓన్స్ నో ప్రాపర్టీ ఆర్ లెస్ దాన్ 1,500 square feet ఆఫ్ ద బిల్డప్ ఏరియా అయితే ఉందన్నమాట. పట్టణ ప్రాంతాల్లో ఆస్తి లేకపోయినా, ఇక్కడ ఫస్ట్ పాయింట్ అదే, ఏ ఫ్యామిలీ హూ ఓన్స్ నో ప్రాపర్టీ, మనకి ఆస్తి లేకపోయినా లేదంటే 1,500 చదరపు అడుగుల లోపు ఇల్లు లేదంటే స్థలము ఉన్నవారు అర్హులన్నమాట. లాస్ట్ పాయింట్ నో మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ షుడ్ బి ఏ ఇన్కమ్ ట్యాక్స్ పే. కుటుంబంలో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారైతే కాకూడదన్నమాట. మెయిన్గా ఈ 6 పాయింట్లు అయితే గుర్తుపెట్టుకోండి, కరెక్ట్గా అయితే ఉండాలన్నమాట. సో దాన్ని బట్టి మనకి ఫీజు రింబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా వెరిఫై అయితే చేస్తామన్నమాట, అందుకు చెప్తున్నాను. అండ్ అలాగే మర్చిపోయిన ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీపీటీ నర్సింగ్ మనకి మేనేజ్మెంట్ కోటా కింద 70,000 ఫీజు అయితే ఉందన్నమాట. మనకి 1 year సంబంధించి. ఇన్ కేస్ మీకు కన్వీనర్ కోటాలో సీట్ వస్తే కనుక మనకి గవర్నమెంట్ కన్వీనర్ కోటా అంటే మనకి కౌన్సిల్లో సీట్ వస్తే కనుక గవర్నమెంట్ అందించి 38,000 ఫీజు రింబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారన్నమాట.